అందరికీ నమస్కారం. మన ఋషులు యోగ విద్యలో భాగంగా ధ్యానాన్ని కూడా అభ్యాసం చేయమని సూచించారు. కొంతమంది ఒక ధ్యానం మాత్రమే చేస్తుంటారు, కొంతమంది ఒక యోగా మాత్రమే చేస్తుంటారు, కొంతమంది మాత్రం ఈ రెండుటిని ప్రతిరోజు అభ్యాసం చేస్తుంటారు. ఈ ధ్యానం మాత్రమే చేసేవారికి మాకింకా ధ్యానమే సర్వస్వం, ఇంకా యోగా ఎందుకు, యోగాసనాలు ఎందుకు, ప్రాణాయామం ఎందుకని దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆసనాలు ప్రాణాయామం చేసి మాకు బాగుంది కదా, ఇంకెందుకు మేము ధ్యానం చేయాలి అంటుంటారు. ధ్యానం యొక్క లాభాలు వేరు, యోగ విద్యాభ్యాసం చేస్తే కలిగే లాభాలు వేరు. ఈ రెండుటిని కలిపి చేస్తే మనిషికి శారీరక మానసిక ఆరోగ్యాలు చేకూరటానికి మంచి అవకాశం కలుగుతుంది. అందుకని ఇవన్నీ కలిపి అభ్యాసం చేయాలని మన ఋషులు యమ నియమాలన్నీ కూడా ఇట్లాంటి వాటిలో పెట్టారనమాట. యమ నియమాల్లో ఆసనాలు, ప్రాణాయామం, ఆహార నియమాలు, ధ్యానము, యోగము, సమాధి ఇట్లాంటివన్నీ అందించటం జరిగిందనమాట. అందుచేత ధ్యానము అన్నప్పుడు వాళ్ళకి నడుము లైన్గా పెట్టుకుని కళ్ళు మూసుకొని మనసుని ఆ గురువు గారు చెప్పే విధానాన్ని బట్టి ఒక మంత్రం మీదో, లేకపోతే ఒక బిందువు మీదో, లేదు ఒక శ్వాస మీదో, ఇలా కొన్నిటి మీద కేంద్రీకరణ చేసి దాన్ని గమనిస్తూనే దాని మీదే నిలకడగా మనసు నుంచి ఏకాగ్రత స్థితిలో, ధ్యాన స్థితిలో కొన్ని అనుభూతిని మంచి ఫలితాలను అట్లా పొందుతుంటారు. అలా మీరు గనక కదలకుండా కూర్చుని ధ్యాన స్థితిలో ఉంటే అది ధ్యానము. యోగ విద్య అంటే మన శరీరానికి ఇప్పుడు రకరకాలుగా సౌండ్ బాడీలోనే సౌండ్ మైండ్ ఉంటుంది అంటారు కదా. అందుకని సౌండ్ బాడీ కొరకు యోగ విద్య, సౌండ్ మైండ్ కొరకు ప్రాణాయామము, ఈ రెండుటిని మంచిగా చేసుకుంటూ దీనితో పాటు ధ్యానం కూడా చేస్తే ఇక మనిషికి సంపూర్ణ ఆరోగ్యానికి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, ఎమోషనల్ హెల్త్ ఇట్లాంటివన్నీ బాగుండటానికి అటు యోగ విద్య, ఇటు ధ్యాన విద్య రెండు అవసరమని గమనించాలి. అంటే ఇది గొప్పది, అది తక్కువ అనేది అనుకుంటే చాలా పొరపాటు పడినట్లే. కాబట్టి ఆసనాలు, ప్రాణాయామాలు చేసేవారు ధ్యానం వైపు వెళితే ఇంకా బాగుంటుంది. ధ్యానం చేసేవారు మీరు ఫిజికల్గా బాడీ ఎక్కువ కాలం మీకు సపోర్ట్ చేయాలంటే యోగ విద్య కూడా వీళ్ళకి అవసరమని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.